సహాయం చేస్తున్నాము, మనం కూడా సహాయం చేసుకుంటున్నాము. ఏంటంటే కాలుష్య రహిత, రసాయనిక రహిత మనం కూరగాయలు పండించుకు తింటున్నాము. ప్రకృతికి మనం మొక్కలు పెంచడంతోనే కాదు, వేరే విధంగా కూడా హెల్ప్ చేయొచ్చు. ఒకటేంటంటే ప్లాస్టిక్ కవర్స్, అది కూడా ప్రకృతికి చాలా చేస్తాయి. ఆ ప్రక్రియలో మన నరేందర్ గారు గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అని ఉంది, నరేందర్ గారు ఆయన ఏంటంటే మొత్తం కాటన్ అండ్ ఏది అంటే అన్ని పర్యావరణము మీరు మాట్లాడండి. గ్రీన్ క్లబ్ ట్రస్ట్ అని దాదాపు ఒక 10 years బ్యాక్ నుంచి కూడా తను అంటే అంతకంటే ముందు దాదాపు ఒక 20 years బ్యాక్ నుంచి కూడా ఏదైనా సరే పర్యావరణానికి ఉపయోగపడేదే చెయ్యాలి అనేసి, ఫర్ ఎగ్జాంపుల్ మట్టి గణపతులనే పెట్టాలి అనేసి, బంకమట్టి విగ్రహాల్ని ఇప్పుడు గవర్నమెంట్ ఒక లీడ్ తీసుకొని చేస్తున్నారు. కానీ అనేది గత 20 years బ్యాక్ నుంచి కూడా సూర్యాపేట పట్టణం లోపల తెప్పించడము, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయడము, దాతల్ని సమకూర్చుకోవడము, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేయడం, తెప్పించడము, వాళ్ళతో తయారు చేసే వాళ్ళతో మాట్లాడడము, అది తర్వాత గ్రీన్ హోలీ అనేసి ఏది న్యాచురల్ కలర్స్నే వాడుతూ ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా చేయడం అని. ఇంకా మీరు వాట్ నాట్ ఎవ్రీ సండే ఎవ్రీ మంత్ 3rd Sunday కూడా ఒకటి గ్రీన్ వాక్ ఉంటుంది. ఈరోజు కూడా గ్రీన్ వాక్ ఉంటే ఈ ప్రోగ్రామ్ ఉంది అని చెప్పేసి మేము కూడా పోలేదు. నేను కూడా గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మెంబర్ని, మన మన్మథ్ రెడ్డి గారు కూడా మెంబరే, మా హస్బెండ్ ఏమో ట్రెజరర్, సార్ ఏమో ప్రెసిడెంట్. ఆయన ఏది చేసినా, పడుకున్నా, లేచినా, కూర్చున్నా, తిన్నా ఆయనకి ఎప్పుడు కూడా అదే మెదులుతుంటుంది. ఇప్పుడు మనకి ఎట్లయితే టెర్రస్ గార్డెన్ చేస్తున్నామో, మనకి ఎట్లా ఏది పనికి వస్తుంది, ఏది పట్టుకుపోదాము, ఏది ఎవరిస్తారు, మనం ఎవరికి ఏది ఇవ్వాలి అని మనకి ఎట్లా ధ్యాస ఉంటుందో, ఆయన పర్యావరణానికి సంబంధించి ఆయనకి ఎల్లప్పుడూ అదే ధ్యాస శ్వాసగా జీవిస్తున్నాడు. మరి మా ప్రెసిడెంట్ గారిని సాదరంగా